అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడిన పదాలు చాలా 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 బాధాకరంగా జరుగుతున్నాయి. ఒక అసెంబ్లీ అనేది దేవాలయంగా మనం పోల్చుకుంటాం. అలాంటి అసెంబ్లీ స్థానంలో ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హిందూపురం ఎమ్మెల్యే గారు ఒకసారి ముఖ్యమంత్రి అయి ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేసి ఇన్ని దాడులు చేసిన వ్యక్తిని సైకోగాడు అని దూషించడం అది ఎంతవరకు అతనికి సమయం అనేది మేము ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇతను అసలు అసెంబ్లీలో అటు మాట్లాడే విధానం కానీ అసెంబ్లీలో అతను జోయిలో చేపెట్టుకునే విధానమైనా కానీ ఏ విధంగా అయినా కానీ అసలు ఒక మాట్లాడే విధానం అతను అసెంబ్లీలో ఉండే టీడీపీ నాయకులైనా సరే బయట ఉండే ప్రజలకైనా సరే ఎవరికైనా సరే అతను మాట్లాడేది తుత్తు మాట్లాడే పదాలు ఎవరికి అర్థం కాలేదు. ఒక పదం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం చాలా మాకు బాధ కలిగించింది. ఇదే బాలకృష్ణ గారు మా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు. ఇదే బాలకృష్ణ గారు బెల్లంకొండ సురేష్ అనే ప్రొడ్యూసర్తో తన ఇంట్లో ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ ఏ విధంగా జరిగిందో మాకు అనవసరం. కానీ ఆ రోజు బాలకృష్ణ గారు గన్నుతో కాలుస్తే అప్పుడు ఉండే మా గౌరవనీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ అక్కగారు పురేందేశ్వరి పనిచేస్తూ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల తను మా నాన్నగారి నందమూరి తారక రామారావు గారి పరువు పోవద్దు, మా వాడు చేసిన మెంటల్ పనికి ఈ ఆల్రెడీ వీరికి మైండ్ పోయింది, మెంటల్ వచ్చింది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోయి చూపిస్తే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని పరువు పోవద్దని చెప్పి అతన్ని రాజకీయ భిక్ష సినిమా భిక్షగా జైలు శిక్ష పడకుండా చేసిన రాజశేఖర రెడ్డి పుత్రుణ్ణి మా ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం మాకు అసలు నచ్చలేదు. ఇంకొక విషయం, తను అంతగా ఒకవేళ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రితో మా ప్రభుత్వంలో ఏం పనులు చేసుకోవద్దు అనుకున్నప్పుడు తను తన హాస్పిటల్కి బసవతారక గారికి తన దగ్గర అక్కడ ఉండే ఒక వ్యక్తి మా హాస్పిటల్ బిల్లు చేసే హరికృష్ణ గారికి ఫోన్ చేసి మా బిల్లులు ఉన్నాయి మీరు చేయండి అని అడిగితే మా హరికృష్ణ గారు మా ప్రియమైన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడ బసవతారక బిల్లులు ఉన్నాయని చెబితే మనం భేదాభావం చూడుతూ ఎవరైనా మనకు ఒకటే, ఏ పార్టీ మనం చూడదని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళ బిల్లులను బసవతారక బిల్లులను మంజూరు చేయడం జరిగింది. నీవు ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు, నీదేదో సాగుతుందని చెప్పి నీ ఇష్టం వచ్చిన మాట్లాడడం అయితే అస్సలు సరికాదు. ఒకవేళ నీవు మాకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి మర్యాద లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అన్ని విధాలుగా పెద్దగా ఉండే చిరంజీవి గారిని ఇంటికి పిలిచి ఆయనకు మర్యాదగా మంచిగా అన్ని విధాల దంపతులతో అన్ని విధాల భోజనాలు వడ్డించి అంతతో నీట్గా మాట్లాడి పంపించేసి మళ్ళీ ఒక 1 month 2 months ఫోన్ చేసి ఆ రోజు మమ్మల్ని అందరినీ వేరే వాళ్ళని పిలవలేదు వీళ్ళని పిలవలేదు నువ్వు ప్రశ్నిస్తున్నావే, ఆ రోజు కరోనా టైం అనేది నీకు తెలియదా? ఆ రోజు అందరూ మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోయి కరోనా టైం కాబట్టి కొంతమందినే రమ్మని చెబితే చిరంజీవి గారు లేదు 5 మంది అట్లా వద్దు 10 మంది మినిమం వస్తా అని చెప్తే మా జగన్మోహన్ రెడ్డి తన ఆరోగ్యం కానీ వాళ్ళ ఆరోగ్యాల గురించి అన్ని ఆలోచించి ఒక 10 మందిని సినిమాలో ఉండే పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద హీరోలు వచ్చి ఎవరైనా సరే ఎదుటి వ్యక్తికి తన దగ్గరికి ఎవరైనా వెళ్తే అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా సరే నమస్కారం చేయడము అది కరెక్ట్. ఎవడైనా నమస్కారం చేస్తాడు, దాన్ని పట్టుకొని నన్ను విలువలేదని నువ్వు అంటావు. ఇదే చిరంజీవి నిన్న ప్రెస్ నోట్ అనేది అతను ఎక్కడో విదేశాలు ఉండడం వల్ల ప్రెస్ పెట్టుకోకుండా ఒక పేపర్ రూపంలో మీరు చెప్పకపోయింటే దీన్ని మీ టీడీపీ అయినా సరే మీ న్యూస్ ఛానల్ సరే ఎంత పబ్లిసిటీగా చేసేవాళ్ళో అది ప్రజలకు అందరికీ తెలుసు. చిరంజీవి గారు క్లియర్గా క్లారిటీగా నేను బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను 3 times కూడా ఫోన్ చేశాను, అమ్మేసా జెమినియా గణేష్ అనే వ్యక్తిని 3 days పంపించాను, అతను అందుబాటులోకి రాలేదని చెప్పి కూడా పేపర్లో ప్రకటించాను. నువ్వు ఎందుకు రాలేదంటే ఎక్కడ నీ పార్టీకి కానీ నీ బావకు కానీ నీ ప్రియాధిపైన బావకు కానీ నీకు కానీ మైనస్ వస్తా అని చెప్పి నువ్వు పోకుండా జరిగింది. సరే నువ్వు పోలేదు బాగానే ఉంది,
సరే, నీ సినిమాలు మా జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీ సినిమాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. నీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మా పార్టీతో అవసరం లేదు, మా దాంతో అవసరం లేదు, ఏం అవసరం లేనప్పుడు నీ సినిమాలకు నీ ప్రొడ్యూసర్తో నువ్వైనా సరే అప్పుడు ఉండే సినిమా ఇండస్ట్రీ పేరన్నాతో నువ్వు మాట్లాడి రేట్ల గురించి మాట్లాడి, బెనిఫిట్స్ల గురించి మాట్లాడి, నీ వీర నరసింహాడి సినిమా, నీ అఖండ సినిమా బెనిఫిట్స్లో వేయలేదా ఆంధ్రప్రదేశ్లో? మా జగన్మోహన్ మనాతన చూస్తాడు కాబట్టి నీ అఖండ అయినా సరే, నీ వీరసింహాడి సినిమాలకి సరే బెనిఫిట్స్లు పడినాయి. అలాగే రేటు పెంచడం కూడా జరిగింది. ఇప్పటికైనా సరే నువ్వు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఇక్కడ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రేమించాలి ఎవరైనా సరే ఊరికి ఉండరు. నీవు మనాతనాన్ని చూస్తున్నాడు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దలైనా సరే, శత్రువులైనా సరే, అవతల ఏ క్యాస్ట్ ఎవరికైనా సరే చేయాలనుకుంటాడు, మంచిగా చేయాలనుకుంటాడు. కాబట్టి మీరు ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు మీ 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 పదాజాలాలు, మీ ఆలోచనలు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదంటే ఇప్పటి నుంచి ఎవడు మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మంచి మనాతనం చూస్తే మేమైతే సహించడానికి, మేమైతే ఇలా ఉండడానికి అయితే మేమైనా సరే జగన్మోహన్ రెడ్డి సార్ అయినా సరే మేము కొట్లాడి, మా అన్నదైనా సరే మేము మాట్లాడి, రేపొద్దున ఇలాంటి పదాజాలను మాట్లాడితే మీ సినిమాలైనా సరే, మీ గురించి అయినా సరే అస్సలు ఏదైనా సరే మేము ఖండించడం జరుగుతుంది. రేపొద్దున బాయ్కాట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రెస్పెక్ట్తో మీరు ఒక సీనియర్ ఎన్టీఆర్కి ఒక కొడుకుగా 3 సార్లు ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే ఉండవు. నువ్వు మాట్లాడే పదాజాలు ఎలా ఉన్నాయి? కనీసం మీ నాన్న మీద గౌరవం కూడా నీకు లేదయ్యా. నువ్వు ఆ రోజు సినిమా హీరోగానే ఉండావు, నువ్వు మాట్లాడుతున్నావు, ఆ రోజు సినిమా హీరోగానే ఉండావు. నువ్వు మీ నాన్న మీద చెప్పులేస్తుంటే మీ బావకు నీకు చేతగాక, నువ్వు మెంటల్ గాని కాబట్టి, నీకు అటు ఇటు చేతగాని కాబట్టి, నీకు వ్యసనాలు బానిస గాని కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు పోయి నువ్వు మద్దతు ఇచ్చుకుంటూ ఆ రోజు నీ తండ్రి మీద చెప్పులేస్తుంటే లోపల కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే వ్యక్తివి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నావు. నువ్వు మా నాయకుడు ఎన్టీఆర్ సినిమాలు తీసినా ముఖ్యమంత్రి చేసినారని చేసినా ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ప్రేమతో మీరు మీ బావ 15 ఇప్పుడు 19 సార్లు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. ఆయన చేయని వ్యక్తి, తను పుట్టిన ఊరికి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ అని నామస్కారం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా సరే, ఏదైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఎవడైనా సరే మంచి అంటే మంచి అంటాడు, చెడంటే చెడంటాడు. చిన్న పేద గీద ఈ క్యాస్ట్ గీస్ట్ చూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు హిందూపురం 3 సార్లు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినావు, ఓకే బాగానే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినాడు, ఎంపీ చేసినాడు, బాగానే. మా హిందూపురంకి వచ్చి నీ హిందూపురంలోనే నీ వాళ్ళని పంపించి మా పులివెందులలో ఏ విధంగా డెవలప్ అయింది, నీ హిందూపురంలో ఏ విధంగా డెవలప్ అయిందో నీవు ఆలోచించుకొని ముందు 3 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. ఇంతవరకు నువ్వు మెంటల్ గాని కాబట్టి నీకు మీ బావ ఆల్రెడీ నీకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నీకు బ్రెయిన్ లేదు కాబట్టి బ్రెయిన్ లేకుండా ఎట్లా మాట్లాడితే ప్రభుత్వానికి నష్టం జరుగుతా అని చెప్పి నీకు మంత్రి పదవి ఇవ్వలేదు. నీకు ఎట్లయినా కానీ మంత్రి రాదు. కానీ ముందు హిందూపురం ప్రజలకు, హిందూపురం ఉండే కాన్స్టిట్యూన్సీకి నిన్ను నమ్ముకొని ఏదో వాళ్ళు పదే ఓట్లు ఇస్తున్నారు. ఆ నియోజకవర్గానికి నువ్వు మంచి చేసుకొని నేర్చుకో. ఇప్పటి నుంచైనా సరే ఎవరికైనా సరే విలువలతో, విధానాలతో మాట్లాడని నేర్చుకోవాలా. నువ్వు అన్నావని చెప్పి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే క్యారెక్టర్లు, ఇష్టం వచ్చిన మాట్లాడే విధానాలు మా దగ్గర లేవు. మా నాయకుడు, మా అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు విలువలు, విధానాలు నేర్పించినారు. కాబట్టి నీకు మంచితనంతో, నీట్గా, పద్ధతిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు ఇది అర్థం చేసుకొని బిహేవ్ చేసుకుంటే నీకైనా మంచిది. ఇలానే బిహేవ్ చేసుకోకపోతే నీ మూవీస్కైనా రేపొద్దున నీ హిందూపురంలో ఉండే ప్రజలే సరే నీకు ఖచ్చితంగా గోరేటు చెంపేటు కొట్టి నేను ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. దీన్ని బట్టి మేము యువజన విభాగం నుంచి బాలకృష్ణ మాట్లాడే విధాన్ని ఈ విధంగా మేము ఖండిస్తున్నాము.